అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరేటి శ్రీనివాసరావు, అడ్వకేట్, నాన్ పొలిటికల్ సోషల్ వర్కర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. నేను కొన్ని విషయాలు మీద స్పందిస్తుంటాను. ఈ మధ్యనే సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చారు వ్యభిచారం మీద. అయితే ఆ తీర్పు అంతా నేను చదవలేదు, కానీ సోషల్ మీడియాలోని విపరీతంగా వైరల్ అవుతున్నది. ఏమిటంటే వ్యభిచారం ఎవరికైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నచ్చితే వ్యభిచారం చేసుకోవచ్చని. అసలు వ్యభిచారం ఉన్నదే తప్పు అని మన చట్టాలు చెప్తున్నాయి. అలాగే ఈ వ్యభిచారం వల్ల అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అలాగే ఈ వ్యభిచారం వల్ల అనేక మర్డర్లు జరుగుతున్నాయి. అలాగే అనేక కుటుంబాల తాలూకా రిలేషన్స్ నాశనం అయిపోతున్నాయి. మరి మనం గత కొన్ని సంవత్సరాలుగా ఒక మాతృమూర్తిని చూస్తున్నాం. ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఆవిడ బాధ పాపం. ఆవిడ నిజంగా నాకు పరిచయం లేదు, మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆవిడని చూసినప్పుడల్లా కూడా నా కళ్ళని నీరు వస్తున్నది. ఏంటంటే ఆవిడకు ఒక 2 పిల్లలు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు. అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకొక ఆవిడతోటి తిరుగుతున్నాడు. ఆవిడికి మళ్ళీ వాళ్ళ ఆయన నుంచి ఒక 3 పిల్లలు ఉన్నారు. ఆవిడకి వీడియోకి అవ్వలేదు, ఇతనికి వీడియోకి అవ్వలేదు. కానీ ఇతని భార్య, అంటే మొదటి భార్య, చాలా పాప ఆవిడని చూస్తే జాలేస్తున్నది. నాకు వాళ్ళ పర్సనల్ విషయాలు నాకు తెలియదు, కానీ నేను చట్ట ప్రకారం మాట్లాడుతున్నాను. ఆవిడ నాకు చూసినప్పుడల్లా, ఆవిడ బాధను చూసినప్పుడల్లా నిజంగా కళ్ళని నీరు వస్తుంటుంది. అయితే ఆయన ఏమంటాడు, వాళ్ళ ఆయన ఇప్పుడు అదే పాయింట్తో ఇప్పుడు మనకు లింక్ అయ్యింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆయన ఏమంటున్నాడు, నేను చేస్తున్నది తప్పు. అంటే వాళ్ళ ఆవిడకి 2 పిల్లలు, పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అలాంటి ఆవిడని వదిలేసి ఇంకొక ఆవిడకి, ఈవిడికి విడాకులు లేకుండా ఇంకొక ఆవిడతోటి, ఆవిడ మళ్ళీ వాళ్ళ ఆయనకి విడాకులు లేకుండా వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఆవిడతోటి ఇతను ఇలాగా చట్టా పట్టాలు వేసుకొని తిరగడం అనేది తప్పు అని అతను అంటున్నారు. అతను ఏమంటున్నారంటే, నాది మానవత మోరల్గా నేను చేస్తున్నది చాలా తప్పు. నా పిల్లలకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక భార్య, ఆవిడ వాళ్ళ భర్తకి విడాకులు ఇవ్వకుండా మేమిద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరగడం తప్పు అని అతను పబ్లిక్గా ఓపెన్గా ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ అతను ఏమన్నారంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నా తప్పు కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరికి తప్పు? నిజంగా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడమే కదండి తప్పు. అసలు మన కలిసిన సుప్రీంకోర్టు తీర్పులు ఎంత నాశనం చేస్తున్నాయండి. అసలు నిజంగా నేను ఈ సోషల్ మీడియాలోని చర్చలు పెడుతున్నారు చాలామంది యూట్యూబర్స్. వాళ్ళు ఎక్కువ మంది సుప్రీంకోర్టు తీర్పుని మెచ్చుకుంటున్నారు. అంటే కొంతమందికి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడానికి భయం అవ్వచ్చు, లేదంటే నిజంగా వీళ్ళు ఈ గ్యాంగ్కే చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే నేను ఈ సోషల్ మీడియాలో చూసిందే, మెయిన్ స్ట్రీమ్ పేపర్లో కూడా పెద్ద రాలేదు, ఈ జడ్జిమెంట్ కూడా నేను చదవలేదు. కానీ నిజంగా సుప్రీంకోర్టు వారు అలా తీర్పు ఇచ్చుంటే అది చాలా బాధాకరం. మనం ఇప్పటికే రకరకాల చెత్త పాశ్చాత్య వెస్ట్రన్ కల్చర్స్ రకరకాలుగా లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, డేటింగ్ అంటున్నారు, ఇంకా ఓయో రూములు, అవేంటి దిక్కుమాల ఓయో రూములు, అందులో మగవాళ్ళు ఆడవాళ్ళకి వెళ్ళి ఉండొచ్చుట. ఈ సంస్కృతి అది ఎటుపోతున్నది. మన చట్టాలు ఏమవుతున్నాయి? అసలు మన వ్యవస్థని పరిపాలిస్తుంది ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఏమవుతున్నది? అసలు నన్ను అడిగితే, నేను పూర్తిగా న్యాయవాద వృత్తుల మీద బతికిన లాయర్ అంటే కొంతమంది ఇప్పుడు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇతనేదో మధ్యలో ప్రాక్టీస్కి వచ్చి కోర్టు వేసుకున్నాడు అనుకుంటారేమో. నేను ఫస్ట్ నుంచి 1992 నుంచి నేను పూర్తిగా న్యాయవాద వృత్తికి అంకితం. న్యాయవాద వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. న్యాయవాద వృత్తి మీదే బతుకుతున్నాను. అంటే నేను ఫుల్ ప్లెజ్డ్, నేను అడ్వకేట్నే. అంటే ఎవరైనా వింటే నన్ను ఇంకొకలాగా అర్థం చేసుకోవచ్చు. కానీ మన కల్చర్ని సుప్రీంకోర్టు తీర్పులు ఎంత పాడు చేస్తున్నాయండి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. అక్కడ విచారణ జరుగుతున్నదని వెళ్ళలేకపోతున్నారు. ఆ ఓయే రూమ్లు ఏంటి, ఆ పేర్లు ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రముఖ వ్యక్తి ఏమంటున్నారు, నేను మా భార్యకి నేను చాలా అన్యాయం చేస్తున్నాను, ఇది నాకు తెలుసు తప్పు, కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తప్పు కాదు. మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటున్నారు, 18 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, అంటే ఈ మీడియాలో వచ్చిందో పెట్టి చెప్తున్నాను, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు స్వచ్ఛందంగా సెక్స్ చేసుకోవచ్చుట, అది వ్యభిచారం కింద రావచ్చుట, అది నేరం కాదుట, పోలీసులు వాళ్ళు పట్టుకోకూడదుట, ఎక్కడలో వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ కూడా వేయకూడదుట. మరి ఇంక ఇలాగైతే నిజంగా దొంగతనాలు ఉన్నాయండి. మరి దొంగతనం కూడా నేరం కదా. చెప్పాలంటే దొంగతనాల్లో 199 పేదలు, ఆకలి అంటే ఉదాహరణకి మన వ్యవస్థలో తెలుసు ఎకానమీ, కోటీసుడు అయిపోతుంటాడు, పేదోడు అయిపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు తీసుకోండి, ఇప్పుడు ఉన్న సిస్టమ్ తీసుకోండి, అన్నీ కూడా
పేదవాడు పేదవాడు అయిపోతుంటాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు ఉన్నట్టుగా అయిపోతుంటాడు. కాబట్టి మరి పేదవాడి మీద దోపిడీ జరుగుతున్నది కాబట్టి పేదవాడు షైన్ అవ్వలేకపోతున్నాడు, డెవలప్ అవ్వలేకపోతున్నాడు. మరి వాళ్ళు ఎక్కువ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు ఎక్కువ శాతం మరి ఆకలికే, అంటే పేదరికమే. అయితే దొంగతనం నేరం కాదా? ఏంటండి ఈ తీర్పు? అందరూ పేదవాళ్ళు అన్నది. ఇప్పుడు ఇప్పుడు వ్యభిచారం నేరం కాదు స్వచ్ఛందంగా అంటే నిజంగా ఇప్పుడు వ్యభిచారంలో దిగుతున్న వాళ్ళందరూ పేదవాళ్ళు అని అనుకుంటాం. అప్పుడు ఏం చెప్పాలి? నిజంగా పేదరికం రాను రానుకి మనకేంటంటే మోడర్న్ సొసైటీలో వ్యభిచారం ఉండకూడదు. వ్యభిచారం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఆడవాళ్ళకి చాలా అన్యాయం. పాపం వ్యభిచారంకి దిగిపోయారంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితి చూడండి గంట అని చెప్తున్నారు సోషల్ మీడియా కొందరు. అలాంటప్పుడు నిజంగా వ్యభిచారంలో దిగే పరిస్థితి ఉన్నవాళ్ళు గవర్నమెంట్ని అర్జీ పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించవచ్చు కదా, వాళ్ళకి తగిన జాబ్స్ ఇప్పించవచ్చు కదా. అంతేగాని వ్యభిచారం నేరం కాదు స్వచ్ఛందంగా అంటే ఇంక కొన్నాళ్ళకి ఎవరు వ్యభిచారాలు ఎవరికి వ్యభిచారాలు కాదు తెలీదు. తర్వాత ఇప్పుడు నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. పాపం ఇప్పుడు ఎవరికో పెళ్ళి అవుతుంది భార్య భర్తలు. ఇక్కడ నేను ఒక్క ఆడవాళ్ళని అంటలేదు, వ్యభిచారం అంటే మగవాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి మగ ఆడవాళ్ళకి ఇద్దరికి సంబంధించి చెప్తాను. ఇప్పుడు పాపం పెళ్ళిళ్ళు చూపులు అన్నీ జరుగుతుంటాయి. అందులో అర్బనైజేషన్ అంటే సిటీ కల్చర్ పెరిగిపోయింది, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. ఇంతకుముందు అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా గత చరిత్ర అలాంటిదని ఈ పెళ్లి సంబంధాలు వాళ్ళు కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే సిటీ కల్చర్ పెరిగిపోయింది, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. ఎవరెక్కడ ఉన్నారు ఎవరెక్కడ తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఓయో రూములట పాపం నిన్న టాప్ ఆఫీసర్ మంచి ఎక్స్పర్ట్ ఎమినెంట్ పోలీస్ ఆఫీసర్ డైనమిక్ తెలంగాణలో హైదరాబాద్లో ఓయో రూముల్లో దాడి అనగానే నేనంతా పొంగిపోయిన వీడియో చూశాను. కానీ ఆ పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఓయో రూముల్లో మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని అడుగుతున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆ లోన్ ఇద్దరు ఉన్నారా, ఎవరు ఉన్నారో వీళ్ళేం కెమెరాలు పెట్టట్లేదు. పోలీసు వాళ్ళకి భయమే, ఎవరు కోర్టుకి వెళ్ళిపోతాడో మళ్ళీ ఏమో అనేసి. ఇప్పుడు ఏంటి ఇదంతా పోయి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళకి ఎవరు బిఫోర్ మ్యారేజ్ ఎవరు వ్యభిచారులో, ఎవరు ఓయో రూమ్లో ఉండేవారో, ఎవరు లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవారో, ఎవరు డేటింగ్లో ఉండేవారు. ఇంకొక ఘోరం అండి. ఎంత దరిద్రంగా తెరజారిపోయిందంటే మన వ్యవస్థ అనుకోండి, మన సోషల్ మీడియా అనుకోండి. డేటింగ్ చేస్తుంటే అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిలేను వాళ్ళు వచ్చి కరెక్ట్గా చెప్పేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్నారు మీరు ఇప్పటిమంది ఎంతమందితో డేటింగ్లో ఉన్నారండి అని. అసలు ఎంత వరస్ట్గా ఉంది. టీవీల మీద కంట్రోల్ లేదా? వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు నాకు 6వ వాడితో డేటింగ్లో ఉంటున్నానండి. కానీ మొన్న ఎవరితో విన్నాను, నేను చూశాను. ఆవిడ 4-5 డేటింగ్లో ఉంది. కానీ ముందు వాళ్ళందరితో ఇంకా ఫ్రెండ్లీగా ఉంటుందిట. ముందు ఎవరితో డేటింగ్లో ఉందో వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటుందిట. ఏంటి కల్చర్ ఎంత ఎట్టిపోతున్నది? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు నేను ఒక లాయర్గా సీనియర్ అడ్వకేట్గా నేను చాలా బాధపడుతున్నాను కోర్టు తీర్పుల వల్ల. ఏంటంటే అసలు కోర్టులో జడ్జీల పోస్టులు తక్కువ అన్నారు, కానీ పనికిమాల జడ్జిమెంట్లు ప్రతిదానికి అప్పీలు. ఒక జడ్జి ఒకలా చెప్తాడు, ఒక జడ్జి ఒకలా చెప్తాడు. ఒక హైకోర్టులో సుప్రీంకోర్టులో 25 సంవత్సరాలు. తర్వాత లాయర్కి టాలెంట్ ఉండాలి, కానీ ప్రతి తీర్పుకి ఎగ్నిస్ట్గా ఇంకో తీర్పు ఎలా పుస్తకాలు అయితే ఎక్కడ ఒకటి దొరుకుతుంది. అసలు ఈ పార్లమెంటు ఈ లెజిస్లేటివ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అసలు కోర్టులకి అంత పవర్ ఇవ్వడం ఏంటుంది? ఇప్పుడు వ్యభిచారం నేరం కాదనేది మన ఇండియన్ కల్చర్ బట్టి మనకు చట్టాలు తయారవుతారు కదా. మరి చట్టాలు స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మనది ఏంటంటే మనమన్నీ కూడా ఆల్రెడీ చట్టాల్లో అన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి, ఏది నేరం ఏది కాదని. కోర్టుల పని ఏంటంటే ఓన్లీ ఇంటర్ప్రిటేషనే. ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, క్లారిటీ లేకపోయినా ఒక యాక్ట్ మీద కానీ ఒక సెక్షన్ మీద కానీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన దేశంలో కర్మ ఏంటంటే పేరుకే ప్రధానమంత్రి డమ్మే. మోడీ గారు తీసుకున్న ముందు రోజులు తీసుకున్న అందరూ డమ్మీలే. నేను మోడీ గారు అంటే నాకు చాలా అభిమానం. కానీ న్యాయ వ్యవస్థ అంటే ప్రతి రాజకీయ నాయకుడికి భయం, ప్రతి ముఖ్యమంత్రికి భయం, ప్రధానమంత్రికి భయం. ఎవరైనా చెప్పొచ్చు కదా, అయ్యా మీరు ఎందుకు అన్నింటిలో దూరిపోతున్నారు? ఇప్పుడు ఈ తీర్పు ఉంది, ఈ తీర్పు మీద ప్రధానమంత్రి గారు ఏమైనా మాట్లాడారా? తీర్పు ఎలాగన్నది కాదు, సోషల్ మీడియాలో ఏంటి వస్తున్నది. ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ దీని మీద డిస్కషన్. అసలు ఏ సుప్రీంకోర్టు తీర్పు కానీ ఏ హైకోర్టు తీర్పు కానీ మన ఎగ్నిస్ట్ ఇండియన్ కల్చర్ మీద ఉన్న వాటిలో డిస్కషన్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అందరూ వాళ్ళు తనుకొని చేస్తున్నారు. ఏ పార్టీకైనా కోర్టులతోటి భయమే, న్యాయ వ్యవస్థ భయం. అయితే ఇప్పుడు నాకు డేరింగ్ అని కాదు, న్యాయ వ్యవస్థ అంటే నాకు గౌరవమే. ఇప్పుడు ఆ న్యాయమూర్తులు ఎవరు తీర్పిచ్చారో కాదని కానీ నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, ఈ న్యాయమూర్తులకి మరి పెళ్ళం పిల్లలు ఉండరా ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తున్నారు అనేసి. అయితే ఒక్కొక్కసారి నాకు చాలాసార్లు అనుకుంటున్నాను, ఇండియన్ కల్చర్ ఎగ్నిస్ట్గా ఫారిన్ కల్చర్ని శుభ్రంగా సపోర్ట్ చేసేస్తున్నాయి మన తీర్పులు. ఇప్పుడు మీరు ఎక్కడ సోషల్ మీడియాలో ఏ యూట్యూబ్లో చూడండి, 18 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు
వ్యభిచారం చేసుకుంటే స్వచ్ఛందంగా పోలీసులు అరెస్ట్ చేయడం లేదు, పట్టుకోవడం లేదు, కేసు పెట్టడం లేదు, వాళ్ళు ఫోటోలు తీయడం లేదు, అసలు నేరమే కాదంటున్నారు కదా. మరి నిజంగా రేపు ఎవరైనా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ తాలూకా భాగస్వామి ఓయో రూముల్లో లేరని గ్యారెంటీ ఉందా? వ్యభిచారంలో లేరని గ్యారెంటీ ఉంటుందా? ఎవరైనా ఇతరులతో గతంలో లివింగ్ రిలేషన్షిప్లో లేరని గ్యారెంటీ ఉంటుందా? లేకపోతే ఎవరితో డేటింగ్లో ఉన్నారని గ్యారెంటీ ఉంటుందా? లేరండి. కాబట్టి నేనేమంటున్నానంటే మరి సుప్రీంకోర్టు వారు ఎందుకు అలా తీర్పు ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు నిజంగా స్టడీ చేస్తారు, లేదా వాళ్ళు తీర్పిచ్చిన దాన్ని ఎవరైనా వీళ్ళు వక్రీకరిస్తున్నారో యూట్యూబ్లో నాకు తెలియదు, కానీ నిజంగా అలా తీర్పిచ్చుంటే చాలా ఘోరం. ఇంకా మనకి ఇంకా భారతదేశ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అని ఉండదు. నాకు తెలిసి ప్రపంచంలోని అతి కొద్ది దేశాలు ఉన్నాయి, అందులో ఇండియా ఒకటి. అంటే అమ్మ ఎవరు, నాన్న ఎవరు, పిల్లలు ఎవరు. కొన్ని దేశాలు మనకు తెలుసు కదా, పిల్లలకి ఒక అన్నయ్యకి ఏమైనా అమ్మ ఒకరు అయితే తమ్ముడికి ఏమైనా అమ్మ ఇంకోళ్ళు అవుతారు, అన్నయ్యకి నాన్న ఒకడైతే తమ్ముడికి మళ్ళీ నాన్న ఇంకొకరు అవుతారు. ఏంటో కల్చర్స్ అసలు ఎందుకు? అసలు ఇంకోటి ఏంటంటే ఫైనల్గా నేను చెప్తున్నాను, అందరికీ అర్థం చేసుకోండి. అసలు ఇంతమంది జడ్జీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు. కానీ ప్రతి కేసు వీళ్ళే తీసుకొని ప్రతి చట్టాన్ని అతిక్రమించి ప్రతి చట్టానికి వీళ్ళే అర్థం చెప్పి ప్రతి సెక్షన్కి వీళ్ళే అర్థం చెప్పి అసలు ఆ డమ్మీ చేస్తున్నారు పార్లమెంటరీ వ్యవస్థని. ఇక్కడ నేను ఒక ఇండియన్ సిటిజన్గా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ దేవుళ్ళు కాదు కదా. వాళ్ళు ఏంటంటే జాతకాలు నాకు ఇష్టమైనట్టు చెప్పి పారేస్తున్నారు. వ్యభిచారం అసలు ఏ బేస్ మీద చెప్పారో నిజంగా చెప్పుంటే చెప్తున్నాను, చాలా బాధ. 18 సంవత్సరాల తర్వాత స్వచ్ఛంద వ్యభిచారం అంటే నేరం కాదంటే వ్యభిచారం ఎప్పటికైనా నేరమే కదండి. వ్యభిచారం అంటే ఏంటి? పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు, లేకపోతే అందులో ఎవరైనా ఒకరు పెళ్ళైన వాళ్ళు ఇంకొకరితో ఉంటే అది వ్యభిచారమే కదా. మరి ఇంక ఈ సెక్షన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ ల్యాండ్ ఆర్డర్ ఎందుకు? ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు పోలీసులకి మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను వాట్ ఎక్స్పెక్ట్, వాట్ ఐ థింక్. పోలీసులు వాళ్ళు ఎదురుగుండా నేరాలు జరుగుతున్నా కూడా ముట్టుకోలేకపోతున్నారు, టచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు తీర్పులలో. ఇంకోటి ఏంటంటే తీర్పులు సమాజాన్ని పరిపాలించకూడదు, దేశాన్ని పరిపాలించకూడదు, జస్ట్ ఇంటర్ప్రిటేషన్. ఏంటి ఇంక నేను చెప్పాలంటే వీడియో చాలా ఎక్కువైపోతున్నది. కానీ అసలు దేశాన్ని సుప్రీంకోర్టులు హైకోర్టులు పరిపాలిస్తున్నాయా, లేకపోతే దేశాన్ని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఎవరికైనా వీళ్ళకి ఎప్పుడు ఎవరికి ఏ హైకోర్టు జడ్జితో ఏ సుప్రీంకోర్టు జడ్జితో పని పడుతుందని భయం. కానీ నిజంగా తర్వాత ఫుల్ మెజారిటీ ఎవరికి రావట్లేదు ఇండియాలో. నిజంగా ఒకసారి అనిపిస్తుంది, ఏ పార్టీకైనా, ఏ పార్టీ అయినా, బీజేపీ అవ్వనండి, కాంగ్రెస్ అవ్వనండి, ఏ పార్టీకైనా ఫుల్ మెజారిటీ వస్తే వాళ్ళు న్యాయ వ్యవస్థని, న్యాయస్థానాలను కంట్రోల్ చేయగలరేమో అనుకుంటాను. ఎందుకంటే ఒక జడ్జిని ఇంపీచ్ చేయాలంటే పార్లమెంట్లో చాలా బిల్లు పెట్టాలి, చాలామంది ఆమోదించాలి ఎంపీలు. కానీ దయచేసి ఏంటి ఇది కాదండి బాబు, చాలానే ఉన్నాయి, చాలా చాలా చెప్పుకుంటే దరిద్రం. అంటే ఈ శారీరక అంశాలకు సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జీలు ఎక్కువ, సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఎక్కువ, నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కువ మన సంస్కృతిని చెత్త చేస్తున్నాయి. లేకపోతే ఏంటంటే ఓయో రూములట అందరికీ తెలుసు ఓపెన్గా ఉందట. తర్వాత ఇంకోటి అండి డేటింగ్ యాప్లట, అవి ఓపెన్గా ఉన్నాయి. అలాగే లివింగ్ రిలేషన్షిప్ అదేంటండి, అది బిఫోర్ మ్యారేజ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారట. ఏంటది వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నా అభ్యర్థన ఏంటంటే, ఓకే సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు, నేనైతే సుప్రీంకోర్టు వాడి కన్నా పెద్దవాడిని కాదు, నేను ప్రధానమంత్రిని కాదు, నేను సగటు భారతీయుడిగా నేను మాట్లాడుతున్నదండి. నిజంగా అలా తీర్పు ఇచ్చుంటే చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ దెబ్బ అయిపోతారు, చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. నేను ముందుగా చెప్పినట్టు ఒక అతను ఏంటంటే ఈ తప్పు నాది, తప్పే, కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తప్పు కాదుట. అంటే డైవర్స్ అవ్వకపోయినా వాళ్ళిద్దరికీ అవ్వకపోయినా ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు విపరీతంగా చేస్తున్నాయి. ఏంటంటే యూట్యూబ్ ఛానల్ యజమానులకి నేను దండం పెట్టి చెప్తున్నానండి, మీకు ఇంకేం కంటెంట్ దొరకపోతే వెతుక్కోండి. వాళ్ళ వల్ల ఒక ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు కదా. వాళ్ళు అంత బాధపడుతుంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి సమాజంలో ఒక పేరు ఉంది కదా. వీళ్ళంటే ఇప్పుడు ఈ పిచ్చిలో ఉన్నారు, వీళ్ళని చెడ్డ అన్నాం, అదొక పిచ్చి. ఆ పిచ్చిలో ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోరు పిచ్చిలో ఉన్నామని. ఎప్పటికైనా వాళ్ళకి మొత్తం వదిలితే అప్పుడేమో చూడగలం. కానీ ఇప్పుడు వస్తే వాళ్ళిద్దరు పిచ్చిలో ఉన్నారు, అది 100%. ఇక్కడ వాళ్ళు ఏం తెలివి తక్కువ కాదు, జస్ట్ ఒక అట్రాక్షన్ దాంట్లో ఉన్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అన్నిటినీ నేను కోరుకున్నాను, దయచేసి ఈ డేటింగ్లు, ఈ లివింగ్ రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళని మీరు దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. ఇంటర్వ్యూ చేస్తే కొత్త జనరేషన్ ఏమనుకుంటారు, అబ్బా డేటింగ్ట అదేదో పెద్ద డేటింగు లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చారు. నిజంగా
వ్యభిచారం అనేది నేరం కాదు అని అనుకుంటే చాలామంది వ్యభిచారం దిగిపోతారు. వ్యభిచారం దిగిపోయిన వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల మాత్రం మనం చెప్పలేం, గ్యారంటీ కావాలి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కోరికలు ఉండొచ్చు, అదొక ఇది. సో కానీ నేననేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటే దయచేసి అందరూ వ్యూవర్స్ అందరూ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయండి, మీరు కామెంట్లు పెట్టండి. వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. గతంలో కూడా చాలా ఈ ఇల్లీగల్ సెక్సువల్ అఫైర్స్ వచ్చేసరికి సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో మన కల్చరు, మన ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినడానికి సుప్రీంకోర్టు తీర్పులు చాలా దోహదపడుతున్నాయని నా భావన. కాబట్టి నేననేది ఏంటంటే ఇలాగా ఏదైనా ఒక భార్య ఒక ఆడవాడిని తీసుకోండి. ఆవిడ గతంలో లివింగ్ రిలేషన్షిప్లో ఎవరితో ఉన్నా, లేకపోతే ఎవరితోనే డేటింగ్లో ఉన్నా, లేకపోతే ఆవిడ వ్యభిచారం చేసిన ఈరోజు మళ్ళీ పెళ్లి చేసుకుందని నిర్ణయించుకున్నప్పుడు ఆవిడ కాబోయే భర్తకి ఈవిడ ఎలాంటిదని తెలియదు కదా. కాబట్టి నేనేమంటానంటే ఓకే, సుప్రీంకోర్టు తీర్పుని మనం అందరం కూడా హర్షిద్దాం. నిజంగా అలా చెప్పుకుంటే సుప్రీంకోర్టు జడ్జిలు మేధావులు అనుకుందాం. సో చక్కగా తీర్పిచ్చారనుకో. కానీ మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటవుతుంది? వ్యభిచారం చేస్తూ ముసలైపోయిన దాకా వ్యభిచారం చేయదు కదా ఆవిడ, మగవాడు కానీ ఆడదు కానీ. కొద్ది కాలం పోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా. అప్పుడు వాళ్ళకి రాబోయే భార్య కానీ భర్త కానీ వాళ్ళంత జీవితం నాశనం అయిపోయినట్టుగా ఎప్పుడైనా తెలిసి ఇగో మీ ఆవిడ వ్యభిచారంలో ఉండేది నేనే వెళ్ళానని ఎవడని చెప్తే, లేదా ఆవిడతో నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను, లేకపోతే ఆవిడతో నేను డేటింగ్లో ఉన్నాను అని అంటే. కాబట్టి ఇది మీ అందరికీ నా కోరిక ఏంటంటే, నా సొల్యూషన్ దీనికి నిజంగా అలాగా సుప్రీంకోర్టు తీర్పిచ్చి వ్యభిచారం నేరం కాదు, స్వచ్ఛంద వ్యభిచారం 18 సంవత్సరాల తర్వాత కానీ తీర్పుగా నిజమైతే మరి పోలీసులు ఇప్పటికీ ఏం చేయలేకపోతున్నారు సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల, అలాగే డేటింగ్ ఇవన్నీ. కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి దయచేసి నేనేదో ఆవేశంలో మిమ్మల్ని అన్నా మీరు ఏమనుకోకండి, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ మరి ఇండియన్ కల్చర్కి మీరు చాలా కట్టుబడి ఉంటారు కదా, మరి ఇలాంటి తీర్పులు మీ దృష్టికి రావట్లేదు అన్నది నా భావన, నా బాధ. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోరుతున్నాను ఏంటంటే, ఇంకా భవిష్యత్తులో ఇంకా రకరకాల చట్టాలు వచ్చేస్తున్నాయి, ఇంకెవరినెవరు ఆపలేరు. ఈ సెక్సువల్ అఫైర్స్ చాలా ఇల్లీగల్ సెక్సువల్ అఫైర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంక మరి గవర్నమెంట్లు కంట్రోల్ చేయలేరు, పోలీసులు కంట్రోల్ చేయలేరు. కాబట్టి నా సొల్యూషన్ ఏంటంటే, దయచేసి ఎవరికైనా నవ్వుస్తే నవ్వుకోండి, కానీ నా సొల్యూషన్ ఏంటంటే ఓకే, ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళు ఓపెన్గా వచ్చి చెప్పేస్తున్నారు యూట్యూబ్లో కొంతమంది, నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను లేకపోతే డేటింగ్లో ఉన్నానని చెప్పేస్తున్నారు. కాబట్టి ఆ వెళ్తున్న వాళ్ళకి ఏం భయం లేదు. కానీ పాపం అమాయకులు ఎవడైతే పాపం మంచి ఫ్యామిలీ లైఫ్ కావాలనుకుంటాడో, మంచి భార్య కావాలనుకుంటాడో, లేకపోతే మంచి భర్త కావాలనుకుంటారు, అలాంటి వాళ్ళు దెబ్బ అయిపోతారు ఇంక భవిష్యత్తులో. కాబట్టి నా కోరిక, నా అభ్యర్థన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అని మోడీ గారిని ముఖ్యంగా కోరుతున్నాను, ఇది ఎవరైనా అతని దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, స్టేట్కి సెంట్రల్కి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాను, దయచేసి మీరందరూ ఏకమవ్వండి. అంత పవర్ కోర్టుల్లో పెట్టికండి, కోర్టులే పరిపాలిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇదేంటి ఇది, ఏదో కేసులు తీర్పు చెప్పాలి కానీ ఒకడంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు తీసుకుంటే లక్షల కోట్ల తీర్పులు ఉన్నాయి. అసలు ఈ దేశంలో భార్యాభర్తల జంటలు 1,00,000 ఉంటే ఈ భార్యాభర్తల గొడవల మీద 10 లక్షల తీర్పులు ఉంటున్నాయి. అసలు అన్ని అవసరమా? కాబట్టి నిజంగా అన్నిటికీ కోర్టులకు వెళ్ళిపోకుండా చట్టాల్లోనే మీరు రాసేయండి. ఈ చట్టం, ఈ విషయాలు కోర్టు పరిధిలోకి రాయండి డెఫినెట్గాను. ముఖ్యంగా ఏంటంటే మన భారతీయ సంస్కృతికి సంబంధించి మంచి మంచి చట్టాలు ఉన్నాయి, మంచి పార్లమెంట్ ఉంది, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉంటారు, స్పీకర్ ఉంటారు, వీళ్ళందరూ చూసుకుంటారు కదా. వ్యభిచారం నేరం కాదని వీళ్ళు ఎవరికి తెలియదా? లేకపోతే ఇప్పటిదాకా మన దేశాన్ని అనేక మంది ప్రధానమంత్రులు పరిపాలించారు, అనేక మంది రాష్ట్రపతులు పరిపాలించారు, అనేక మంది సుప్రీంకోర్టు గతంలో చీఫ్ జస్టిస్లు ఎంతోమంది జడ్జిలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలియదా వ్యభిచారం నేరమా కాదనేసి? మరి వ్యభిచారం నేరం కాదని అంటే ఇంకోటండి, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఎవడైతే పెర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంటాడో వాడు 50-60 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత అయితే పిల్లం లేకపోతే భార్యతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఇప్పుడు వ్యభిచారం వెచ్చలవిడి అయిపోతే ఎన్ని జబ్బులు వచ్చేస్తాయి, ఎన్ని క్రైములు పెరిగిపోతాయి. అసలు ఇళ్లలో ఎవరైనా ఆపగలరు వాళ్ళని? పోలీసులు అయితే ఎలా ఆపలేరు. కాబట్టి ఫైనల్గా నా తాలకు ఒపీనియన్ ఏంటంటే, ఎప్పటి నుంచి అనుకున్నాను, ఒకరితో డిస్కస్ చేస్తే నవ్వారు. అదేంటంటే అది మీరు అలాంటి సలహా ఇస్తారు, అలాంటి సలహా ఇస్తే అదంతా మనం అఫీషియల్ చేసినట్టుగా ఉంటుంది. మరి ఇప్పుడు అఫీషియల్గా కదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. నేను గతంలో ఈ విషయం చెప్దాం అనుకుని ఒక పెద్ద అతను తిడితే వద్దంటే అలాంటి వీడియో చేయకుండా అలాంటి సలహా ఇవ్వండి. మీరు కానీ అలాంటి సలహా ఇస్తే ఈ లివింగ్ రిలేషన్షిప్, డేటింగ్ అంతా అఫీషియల్ అయిపోయినట్టుగానే గవర్నమెంట్ అవమానించినట్టు ఉంటుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, వ్యభిచారం నేరం కాదంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓకే, ఎవరైనా వ్యభిచారంలో ఉన్నా పోలీసులు పట్టుకోకూడదు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పోలీసులు పట్టుకోకూడదు, సో డేటింగ్లో ఉన్న పోలీసులు పట్టుకోకూడదు. ఇది ప్రస్తుతం తాలూకా న్యాయస్థానాల తీర్పుల తాలూకా ఉద్దేశం నాకు అర్థమవుతున్నది, సబ్జెక్టు కరెక్షన్. కానీ ఇలా పట్టుకోకపోతే
మరి వాళ్ళని నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే గతంలో తర్వాత ఎవరైనా వాళ్ళు దెబ్బ అయిపోతారు. కాబట్టి ఓకే, వ్యభిచారంలో ఉన్నవాళ్ళు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, డేటింగ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి డేటా ఇవ్వాలి, వాళ్ళ ఆధార్ కార్డులు అనుసంధానం చేయాలి. అంటే మనం అలాగైతే వెహికల్, ఇప్పుడు ఏదైనా వెహికల్ ఉందనుకోండి, దాని తాలూకా నెంబర్లో కొడితే అది ఎక్కడ యాక్సిడెంట్లు అయ్యింది, లేకపోతే దానికి ఎన్ని ఫైన్లు ఉన్నాయి అన్నీ మనకు తెలిసిపోతున్నాయి. సో అలా కూడా మనుషులకి ఈ డేటింగ్లో ఉన్నవాళ్ళు, వ్యభిచారంలో ఉన్నవాళ్ళు, ఇంకేంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఈ ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి, అలాగే వాళ్ళు గవర్నమెంట్కి డేటా ఇస్తే వాళ్ళు పోలీసులు పట్టుకోపోయినా మనకెవ్వరికి ప్రమాదం ఉండదు. ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది ఎంతమంది నిజంగా లివింగ్ రిలేషన్, ఇదంతా దొంగతనంగా జరుగుతుందో 90%. అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు కదా. అంటే మనకి తెలియకుండా ఈ లివింగ్ రిలేషన్షిప్లో చాలామంది ఉంటున్నారు, డేటింగ్లో ఉంటున్నారు. ఇంకా భవిష్యత్తులో వ్యభిచారంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు నిజం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చుంటే వ్యభిచారంలో చాలామంది ఎక్కువైపోతారు. కాబట్టి భవిష్యత్తులో సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీని, ఆల్ పార్టీస్ని నేను కోరేది ఏంటంటే దీనికి మరి యాక్ట్ తీసుకొస్తారో లేదా ఆల్రెడీ ఉన్న యాక్ట్లోనే ఏమైనా దీన్ని ఇన్సెప్ట్ చేస్తారో తెలియదు. కానీ వ్యభిచారము, డేటింగు, లివింగ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గర లేదా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి ఒక లిస్ట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్లో వీళ్ళ పేరు ఉన్నప్పుడు పోలీసులు రైడ్ చేసినప్పుడు ఇదిగోండి నా ఐడెంటిటీ కార్డు, నేను ఆల్రెడీ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేసి లైసెన్స్ తెచ్చుకున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయకండి అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు పెళ్లి సంబంధంలో వాళ్ళకైనా ఎవరికైనా తారసపెడితే వీళ్ళ ఆధార్ కార్డు నెంబర్ కొడతారు. కొట్టగానే తెలిసిపోతుంది, అమ్మో ప్రమాదం రా బాబు, ఈ ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు వీళ్ళు, అంటే మగైనా ఆడైనా, లేదంటే డేటింగ్లో ఉన్నారు, లేదా వ్యభిచారంలో ఉన్నారు వీళ్ళు అనేసి వాళ్ళు ఈ అతి దారుణమైన పరిస్థితి నుంచి బయటపడతారు. అదే నా ఉద్దేశం. నమస్కారం.